పద సూర్య. లిల్లీ, అభికేం కాలేదే, సేఫ్గానే ఉన్నాడు. మరి సామాన్య అభిని చంపేయండి చెప్పింది. సారీ లిల్లీ. సామాన్య పంపించిన మనిషి అభిని చంపడానికి ఇంకా రాలేదా? లిల్లీ, లిల్లీ, ఇప్పుడు వస్తాడా? ఒకవేళ సామాన్య మనిషి ఇప్పుడు వస్తే అభిని సేవ్ చేయడం ఎలా? అన్నయ్యలు సాముద్ర ఎవరు కాంటాక్ట్లోకి రాలేదు, ఇంటి దగ్గర కూడా లేరు. ఇప్పుడెలా? వాళ్ళకి మ్యాటర్ ఎలా చెప్పాలి? బావా, ఇంకా అలానే ఉన్నావేంటి? రిలాక్స్ బావా. హే సమంత, డోంట్ కాల్ హిమ్ బావా. నువ్వు నీ పని చూసుకో. ఇక్కడ అలా పిలవద్దు. నో వే, దట్స్ మై రైట్. బావని బావానే పిలుస్తాను కదా బావా. సూర్య, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఒకరి భావ స్వతంత్రాన్ని నేను అడ్డుకోలేను. ఏం చెప్పావు తమ్ముడు, అదిరిపోయింది. ఛ, ఎక్కడికి వెళ్ళినా గోలే. ఆ హ్యాబిట్ నీది. వైటా, సార్ సూర్య గారు మీరా? మేడం మీరు కూడా వచ్చారా? చాలా రోజులైంది మేడం. ఏంటి సార్, మేడంతో మీకు మ్యారేజ్ అయిపోయిందా? అందుకే ఇలా వచ్చారా? హే, నిన్ను పిలిచింది నేను. ఓకే మేడం, కానీ మీకంటే ముందే ఈ కపుల్ నాకు బాగా తెలుసు. ముందుగా వాళ్ళని పలకరించడం నా వృత్తి కదా. హలో, సూర్య గారిని మ్యారేజ్ చేసుకోబోయేది నేను, తను కాదు. ఏంటి మీరా? సూర్య గారినా? ఊరుకోండి మేడం, నాతో జోకులేంటి? ఏయ్, వెయిటర్గా నీ డ్యూటీ ఏంటి? మెనూ కార్డ్ ఇవ్వటం, ఆర్డర్ తీసుకోవడం, అంతే కదా? ఎస్ మేడం. మరి నాన్ సెన్స్ వాగుడంతా ఏంటి? గివ్ మీ ద మెనూ కార్డ్. మేడం, సూర్య గారికి, వీళ్ళందరికీ, వజ్రపాటి వారి ఫ్యామిలీకి ఏ ఐటమ్స్ ఇష్టమో నాకు బాగా తెలుసు మేడం. నేను తెస్తాగా. ఏంటి నువ్వు తీసుకొచ్చేది? ఐ వాంట్ నాన్ వెజ్ ఐటమ్స్. అది కూడా ఒకసారి టేస్ట్ చేసి మా వెడ్డింగ్కి ఆర్డర్ ఇద్దామని వచ్చాం. మేడం, పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టరు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,